ఈరోజు ఒక ప్రెస్ మీట్ చూసడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారిపైన అవాకులు చెవాకులు పేలుతూ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చల్ల హరీష్ శంకర్ గారికి ఫస్ట్ ఒక సూటి ప్రశ్న, మీరు నిలిచింది 2 స్థానాలలో ఒక్క స్థానంలోనూ మీరు గెలిచుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి అర్హత సాధించేవాళ్ళు. 2 స్థానాల్లో చిత్తుగా ఓడిపోయిన మీరు కరీంనగర్ కార్పొరేషన్ని కైవసం చేసుకున్న భాజపా మీద ప్రెస్ మీట్ పెట్టే అర్హత మీకుందా అని అడుగుతున్నా. 2 సార్లు మీరు గతంలో మీరు మేయర్ కొట్టినా మీరే అధికారంలో ఉన్నారు కదా, దానికి మీరు బాధ్యత వహించి ఈసారి ఎన్నికల్లో మీ ఓటమికి మీతో పాటు మీ 66 డివిజన్లో పోటీ చేసిన అందరూ ఓడిపోవడానికి గల కారణమైన మీరు ఫస్ట్ రాజీనామా చేసి మాట్లాడాలి. అప్పుడు మీకు అర్హత వస్తుంది. మీకు సోయుందా? అసలు సోయుందా? తెలివిలో ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే పిచ్చెక్కి మాట్లాడుతున్నారా? మీ స్థాయి ఏంది? మీ స్థాయి ఏంది? మీరు మాట్లాడుతున్న మాటలేంది? బండి సంజయ్ అన్న గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఫస్ట్ లేదు. కరీంనగర్ కార్పొరేషన్లో మా అక్క చెల్లెలందరినీ సంజయ్ అన్న ఒక అన్నగా అందరినీ గెలిపించుకున్న స్థానం మా సంజయ్ అన్నది. మా పార్టీ వ్యవహారం మేయర్ ఎవరికి ఇవ్వాలనేది, డిప్యూటీ మేయర్ ఎవరికి ఇవ్వాలనేది మా పార్టీ అంతర్గత వ్యవహారంలో నువ్వెవరయ్యా మాట్లాడడానికి? పార్టీ ఎవరికైతే అవకాశం ఇస్తుందో వాళ్ళందరికీ ఆడామగా తేడా లేకుండా కార్పొరేటర్లు అందరము మేము ఓటేసినాం, మద్దతు తెలిపినాం, మేయర్ని గెలిపించుకున్నాం, డిప్యూటీ మేయర్ని గెలిపించుకున్నాం. మీరు ఎన్ని స్థానాల్లో గెలిచిరు? అసలు మీరు గెలిచిన స్థానాలేంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంది? అభివృద్ధి అంటున్నావు కదా, బండి సంజయ్ అన్న గారు చేసిన అభివృద్ధి మేము బుక్లెట్ కొట్టించినాము, మీకు కూడా ఒకసారి పంపిస్తాము. ఆ బుక్లెట్ మొత్తం చదవండి. బుక్లెట్ చదివిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ ఇప్పుడు ఇట్లుంది అంటే కేవలం వారి వల్లనే అని ప్రజలందరికీ తెలుసు. స్మార్ట్ సిటీ కాకముందు కరీంనగర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, ఇంకా అభివృద్ధి చేయడానికి మా సంజయ్ అన్న గారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు కదా. అసలు మాట మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. నిన్న జరిగిన ఒక భూమి పూజ గురించి మాట్లాడుతున్నారు. 2 రోజుల కింద వచ్చిన ప్రొసీడింగే అది. మీకు కావాలంటే కాపీ కూడా ఇస్తాం. మా పాలక వర్గం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వచ్చిన ఫండ్తో జరిగిన అభివృద్ధి నిన్న జరిగింది. కేవలం ఓటమి తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా 4 రోజులు అయితే పిచ్చెక్కి రోడ్లపైన కూడా తిరుగుతారు కావచ్చు. ఓటమిని తట్టుకోలేకపోతున్నారు టీఆర్ఎస్ నాయకులు. మేము బాజాప్తా కార్పొరేషన్ కావాల్సిన కార్పొరేటర్లమందరం గెలిచినాము, కార్పొరేషన్లో మా సత్తా ఏందో చూపెట్టినాము. ప్రజలందరూ 1 సైడ్ తీర్పిచ్చారు కదా. మీరు నిజంగానే మంచిగా పరిపాలన చేస్తుంటే, మీరు నిజంగానే ప్రజలకు అన్ని సేవలు అందించుంటే మీరు ఎందుకు గెలవలేకపోయారు? మీరందరు మీ డివిజన్ కార్పొరేటర్లు అందరూ కాదు, మీరెందుకు గెలవలేకపోయారు? 2 స్థానాలలో పోటీ చేస్తే 2 స్థానాలలో చిత్తుగా ఓడిపోయారు కదా. నేను ఓడగొట్టిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు పక్కన. ఇప్పటికీ ఎప్పటికీ మా బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతోని అభివృద్ధి దిశగా బండి సంజయ్ అన్న గారు ముందడుగు వేస్తున్నారు. మీ పార్టీ తరఫున మీరేమైనా చేయగలిగితే తీసుకొచ్చి మాట్లాడండి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, గౌరవ ఎమ్మెల్యే గారు, వారి దగ్గర కొన్ని మీకు గెలిచిన 6-7 ఉన్నారు కదా, పోయి బతిలాడతారా, దండం పెడతారా, కాలు మొక్కుతారా, మొక్కి కరీంనగర్ ఇంకా డెవలప్ కావాలి, దానికోసం మీరు ఎంత కొట్లాడతారో కొట్లాడండి అని చెప్పి మీరు చెప్పండి. కరీంనగర్ డెవలప్మెంట్ కోసం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మేము తీసుకుంటాం. కానీ ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రణాళికలు చేస్తే బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతాం చెప్తున్నా మీకు. చల్ల హరిశంకర్ గారు, ఇదే మీకు ఫస్ట్, ఇదే మీకు లాస్ట్. పిచ్చి మాటలు బండి సంజయ్ గురించి మీరు మాట్లాడితే జరిగే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది.
ఇప్పుడు మేము మాటలతో చెప్తున్నాం, తర్వాత చేతుల్లో చూస్తారు మీరు. ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అవుతుంది మీకు. చాలా సీరియస్గా చెప్తున్నాం. మీరు అభివృద్ధి దిశగా ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తే మేము స్వీకరిస్తాం. లేనిపోని నిందలేసి ఏం తెచ్చిరు అంటే కళ్ళు లేకపోతే కళ్ళు అద్దాలు పెట్టుకొని చూడు. కేవలం ఓటమిని తట్టుకోలేని టీఆర్ఎస్ నాయకులు గెలిచిన 6-7 మంది కలిసి కుట్రలు వంతురు తప్ప ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. కరీంనగర్ నగరాభివృద్ధికి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గెలిచిన కార్పొరేటర్లు అందరూ అభివృద్ధిలో ఏం చేయాలో ఎట్లా చేయాలో సలహాలు సూచనలు తీసుకొని ముందడుగులో ఉన్నాము. పనిచేసే విధంగా మేము ఉన్నాం. మీరు ఫండ్ తీసుకురావడానికి ఏమైనా చేస్తే చేయండి, అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కేవలం ఆయన పరువుకు భంగం కలిగిస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కర్ర కాల్చి వాత పెడతాం చెప్తున్నా. ఇన్ని రోజుల దాకా వేరు, ఇప్పటి నుంచి వేరు. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాడితే మాత్రం బట్టలు చింపుతాం. మీరు ఎక్కడ కనబడితే అక్కడ బట్టలు చింపుతాం. కేసుల సంగతి తర్వాత చూసుకుంటాం, కానీ మీరు మానుకోండి. మానుకోకపోతే మాత్రం మీ సంగతి చెప్తాం. మీరు ప్రెస్ మీట్ పెట్టారు కదా, అందులో ఎంతమంది గెలిచిన వాళ్ళు ఉన్నారు? గెలిచిన కార్పొరేటర్లు ఎంతమంది? ఒక్కరన్నా మీతో గెలిచిన వాళ్ళు ఉన్నారా? నగరాధ్యక్ష పదవికి ఫస్ట్ రాజీనామా చేయరు. నైతిక బాధ్యత వహించి ఆ కార్పొరేషన్లో ఓడిపోయిన దానికి మీరు బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి, అప్పుడు మాట్లాడండి.